నెక్స్ట్ మనం ఇప్పుడు చూపించబోయేది తిరుమల శేషాచల పర్వతాల పైన ఉన్న గరుడ పర్వతం అయితే చూపించబోతున్నాం. ఈ గరుడ పర్వతం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. గరుడ పర్వతం స్టార్ట్ అవగానే మనకు ఆహ్లాదకరంతో బాడీ అయితే అదొక వైబ్రేషన్ లాగా వెళ్ళిపోతుంది. చూడొచ్చు కంప్లీట్ గా ఈ గరుడ పర్వతం ఎంతో మనకు చల్లదనాన్ని ప్రకృతిని అందిస్తూనే ఉంటది. కావాలంటే చూడండి, మొత్తం ఈ గరుడ పర్వతం ఒక పార్కింగ్ ఇదే. మొత్తం చూడండి, గరుడ పర్వతం ఒక గార్డెన్స్, అది ఒక గార్డెన్స్ కూడా ఇక్కడ పెట్టారు. గరుడ పర్వతం ఒక గార్డెన్స్ అని చెప్పి గరుడ గార్డెన్స్ అని. ఇది గరుడ పర్వతం మీద మనకు గరుత్మంతుడు అయితే ఇక్కడ నుంచి అయితే మనల్ని పైన పర్వతాల పై నుంచి అయితే చూస్తూ ఉంటాడు. మనకు ఇక్కడ మనకు ఒక అడుగు పెట్టాలంటే కూడా మనకు ఆ గరుత్మంతుడి యొక్క పర్మిషన్ కావాల్సిందే. ఆయన అనుగ్రహం ఉంటేనే మనము తిరుమల శేషాచల పర్వతాల మీద అడుగు పెట్టగలము. అంతేకాకుండా మనకు సేఫ్ గా రీచ్ అవ్వాలన్నా కూడా ఆయనే మనకు దారి చూపిస్తూ ఉంటాడు గరుత్మంతుడు. అలాంటి గరుత్మంతుడి యొక్క గార్డెన్స్ ఇదే, పర్వతం కూడా ఇదే. మనకి ఇంతకుముందు చూపించాను కదా నేను. ఆ గరుత్మంతుడు మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో కూడా కనిపిస్తాడు. చూడొచ్చు, ఇక్కడ చూపించబోతున్నాను నేను. గరుత్మంతుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇదే అండి గరుడ గార్డెన్స్. దాటి వచ్చిన తర్వాత మనం వస్తాం కదా, అక్కడే అండి మనకు ఈ గరుత్మంతుడు మనకు ఆహ్వానం పలుకుతూ తిరుమల శేషాచల పర్వతాలపైకి మనకు ఇక్కడ గరుత్మంతుడు స్వామివారు మనకు ఇక్కడ కనిపిస్తారు. ఇదే అండి మొత్తము కంప్లీట్ గా మనకు గరుడ పర్వతం మనకి ఇక్కడ కనిపించేది. ఈ గరుడ పర్వతంలో మనకు కనిపించేది మొత్తము ఇక్కడ వచ్చి వాటర్ ఫ్లోయింగ్, అంతేకాకుండా టోల్ గేట్ అండి. తిరుమల శేషాచల పర్వతాల పైన ఉన్న టోల్ గేట్ కనిపిస్తుంది. ఆ టోల్ గేట్ నుంచి మొత్తం ఇదంతా కంప్లీట్ గా గరుడ పర్వతం కింద లెక్క వస్తుంది. మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ గరుడ పర్వతం దాటి వచ్చిన తర్వాత గరుడ గార్డెన్స్ చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం ఇతర చెట్లు ఉంటాయి కదా. తిరుమల శేషాచల అడవులు మనకి ఇక్కడ మోకాల పర్వతం దగ్గర ఉండే వ్యూ లొకేషన్ ఇది. మనం ప్రజెంట్ చూస్తున్నారు కదా ఎలా ఉంది, అద్భుతం కదండి. నెక్స్ట్ మనకు గరుడాళ్వార్ మనకు ఇక్కడ కనిపిస్తారు. గరుడాళ్వార్ మొత్తం రెక్కలతో మనకు తిరుపతిని కంప్లీట్ గా చూస్తూ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. చూస్తున్నారు కదా, అదే ఇక్కడ దూరంగా మనకు కనిపించేదే గరుడాళ్వారు, గరుత్మంతుడు. గరుత్మంతుడు అక్కడి నుంచి ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ నైట్ అయితే అద్భుతంగా వెలిగిపోతూ ఉంటది ఈ ప్రదేశంతో.